10th క్లాస్ బయాలజీ లెసన్స్ ఏం నేర్చుకున్నాం? వేరు వేరు రకాల చలనాలు జీవానికి సంకేతాలుగా తీసుకొని వచ్చును. అంటే మూమెంట్స్ ఉంటే కనుక అవి జీవించి ఉంది అని చెప్పవచ్చు అనమాట. వేరు వేరు రకాల చలనాలు జీవనానికి సంకేతంగా తీసుకొని వచ్చు. జీవి నిర్వహణకు శరీరం లోపల పోషణ, శ్వాసక్రియ, పదార్థాల రవాణా మరియు వ్యర్థ పదార్థాల విసర్జన అవసరం. అంటే జీవ నిర్వహణకు శరీరం లోపల పోషణ, శ్వాసక్రియ, పదార్థాల రవాణా మరియు వ్యర్థ పదార్థాల విసర్జన అవసరం. స్వయం పోషకాలలో సరళ అకర్బన పదార్థాలను పరిసరాల నుండి గ్రహించడం మరియు సూర్యుడి నుండి బాహ్య శక్తి వనరులను వినియోగించుకునే అతి శక్తివంతమైన సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సంశ్లేషణ చేయడం అనే ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. అంటే స్వయం పోషణలో అనమాట. స్వయం పోషణలో సరళ అకర్బన పదార్థాలను పరిసరాల నుండి గ్రహించడం మరియు సూర్యుని వంటి బాహ్యశక్తి వనరులను వినియోగించుకుని అధిక శక్తివంతమైన సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సంశ్లేషణ చేయడం అనే ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. పరపోషణలో ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. మానవునిలో విభిన్న దశలలో జీర్ణనాళంలో ఆహారం విడగొట్టబడి జీర్ణమైన ఆహారం చిన్నపేగలో శోషణ చెంది శరీరంలో కణాలన్నిటికీ చేరుతుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు గ్లూకోజ్ వంటి సేంద్రియ పదార్థాలు విడగొట్టి గ్లూకోజ్ అనేది సేంద్రియ పదార్థం విడగొట్టి ఏటీపీ రూపంలో శక్తిని ఇస్తాయన్నమాట. కణంలో జరిగే ఇతర చర్యలకు శక్తిని ఇవ్వడానికి ఏటీపీ వినియోగింపబడుతుంది. శ్వాసక్రియ వాయు సహిత లేదా అవాయు శ్వాసక్రియలుగా ఉంటాయి. వాయు సహిత శ్వాసక్రియలో జీవికి అధిక శక్తి లభిస్తుంది. మానవునిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆహారం విసర్జన పదార్థాల రవాణా చేయడం ప్రసరణ వ్యవస్థ యొక్క విధి. అంటే మానవుల్లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా ఆహారం విసర్జన పదార్థాలను రవాణా చేయడం ప్రసరణ వ్యవస్థ యొక్క విధి అనమాట. ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తం మరియు రక్తనాళాలు ఉంటాయి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమంటాయంటే మనకి గుండె, రక్తం, రక్తనాళాలు. బాగా విభేదనం చెందిన మొక్కలలో నీటి రవాణా, ఖనిజ లవణాలు, ఆహారం మరియు ఇతర పదార్థాల రవాణా చేయడం దారు మరియు పోషక కణజాలతో కూడిన ప్రసరణ కణజాలం యొక్క విధి. మానవునిలో కరిగే నత్రజని సమ్మేళనాల రూపంలో ఉన్న విసర్జన పదార్థాలను తొలగింపుకు మూత్రపిండాలలోని నెఫ్రాన్లు నిర్వహిస్తాయి. అంటే మానవుల్లో కరిగే నత్రజని సమ్మేళనాల రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, అంటే మానవుల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఏ రూపంలో ఉంటాయంటే నత్రజని సమ్మేళనాల రూపంలో ఉంటాయన్నమాట. తొలగించడానికి మనకి కిడ్నీలోని నెఫ్రాన్లు యూజ్ అవుతాయి అనమాట. వ్యర్థ పదార్థాలు తొలగించడానికి మొక్కలకు వేరు పద్ధతులు ఉపయోగిస్తాయి. ఉదాహరణకి వ్యర్థ పదార్థాలను కణ రిక్తికలలో నిల్వ ఉంచడం, లేదా రెజిన్ల రూపంలో నిల్వ చేయడం, రాలిపోయే ఆకుల ద్వారా తొలగించడం, పరిసరాల్లోని మృత్తికలోనికి విసర్జించడం, ఇవన్నీ కూడా మనకి మొక్కలు